వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. మనం ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే మరికొన్ని బిట్స్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా హిస్టరీల నుంచి ఈరోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనం సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ బిట్స్ తయారు చేయడం జరిగింది. అవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఉపనిషత్తులు ఏ గ్రంథానికి సంబంధించినవి అని అడుగుతున్నాడు. ఏ గ్రంథానికి? తత్వశాస్త్రం. మహాభారతాన్ని మరో పేరు ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. మరో పేరు జయ సంహిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోత్ర అను పదం మొదటిసారి వాడబడిన వేదం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? అథర్వణ వేదం. ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఋగ్వేదం. మొత్తం పురాణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 18. భారతీయ సాహిత్యంలో మొదటి కావ్యం ఏది? రామాయణం. ప్రపంచ సాహిత్యంలో మొదటి పుస్తకం ఏది? ప్రపంచ సాహిత్యం నందు మొదటి పుస్తకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆల్రెడీ చెప్పాను, ఇది ఋగ్వేదం. ఋగ్వేదం ఏ కాలానికి చెందినది? ఋగ్వేదం ఏ కాలానికి చెందినది అని అడుగుతున్నాడు. క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య కాలం నాటిది. ఓకే. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణిస్తారు అని అడుగుతున్నాడు. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణిస్తారు అని అడుగుతున్నాడు. ఏంటిది? సామవేదం. వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి ఏమంటారు? వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతిని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమిటి? అసుర. బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు అని అడుగుతున్నాడు. బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? ఏ భాష? పాలి. మొదటి తీర్థంకుడు ఎవరు? మొదటి తీర్థంకుడు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఋషభనాథుడు. ఎవరు? ఋషభనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బుద్ధుని అసలు పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని రాజ్యం ఏది అని అడుగుతున్నాడు. బుద్ధుని రాజ్యం కపిలావస్తు. ఇది కపిలావస్తు. తొలి బౌద్ధ సాహిత్యం అధికంగా ఏ భాషలో రాయబడింది అని అడుగుతున్నాడు. ఏ భాషలో? పాలి. మొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఎక్కడ? రాజగృహ. మహావీరుని మరణాంతరం జైన మతానికి ఆధ్యాత్మిక గురువైన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు ఎవరు? ఎవరు? మినాండర్. బుద్ధ అనే అర్థం గలది ఏంటి అని అడుగుతున్నాడు. బుద్ధ అనేది ఏ అర్థం గలది అని అంటున్నాడు. 70వ బిట్ చూద్దాం. నాగార్జునుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? ఒక బౌద్ధ తాత్వికుడు. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఏ విధంగా ప్రసిద్ధి చెందింది అని అడుగుతున్నాడు. ఏ విధంగా ప్రసిద్ధి చెందింది? జాతక కథల ద్వారా. మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలువబడినారు? మొదట ఏ పేరుతో పిలువబడినారు? ఏంటిది? నిగ్రంథులు. రాతి చెక్కడాలతో అందమైన శిల్పాలు కలిగిన ఎల్లోరా గుహల్లో ఏ భావాలను ప్రస్ఫుటించబడ్డాయి అని అడుగుతున్నాడు. ఏ భావాలను ప్రస్ఫుటించబడ్డాయి? బ్రాహ్మణ, బౌద్ధ, జైన మత భావాలను. ఇవి బ్రాహ్మణ, బౌద్ధ, జైన మత భావాలు. క్రింది వాటిలో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? తెరగాథ. వర్ధమాన మహావీరుడు ఏ వర్గానికి చెందినవాడు అని అడుగుతున్నాడు. ఏ వర్గానికి? క్షత్రియుడు. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం ఎక్కడ అని అడుగుతున్నాడు. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం సారనాథ్. 77వ బిట్ చూద్దాం. జైనులు తమ ప్రథమ తీర్థంకుడు ఋషభదేవుడు ఎక్కడ నిర్యాణం చెందాడని విశ్వసిస్తారు. ఎక్కడ నిర్యాణం చెందాడని విశ్వసిస్తారు? ఎక్కడ? కైలాస పర్వత శిఖరం. ఎక్కడ? కైలాస పర్వత శిఖరం. 78వ బిట్టు. బుద్ధుడైన సిద్ధార్థుని గోత్రం పేరేమిటి? బుద్ధుడైన సిద్ధార్థుని గోత్రం పేరేంటంటే శాక్య. బుద్ధుని మరణం తరువాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి అని అడుగుతున్నాడు. ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి అంటే 4. బిట్టు. కల్పసూత్ర అనే గ్రంథం ఏ మతానికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ మతానికి? జైన మతం. బిట్టు. క్రింది పేర్కొన్న ఏ బౌద్ధ స్థావరాలలో తంబాయదానం అనే పదం గుర్తించబడింది? ఎక్కడ? కొత్తూరు. త్రిరత్నాలను నొక్కి చెప్పిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? మహావీరుడు.
ప్రాచీన భారతదేశంలో ఏ వర్గాలు బౌద్ధ జైన మతాలకు మద్దతు ఇవ్వలేదు? ఏ వర్గాలు? బ్రాహ్మణులు. బుద్ధుని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది? బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది? ఏంది? మహాయానం. గౌతమ బుద్ధుని సమకాలీనుడైన రాజు ఎవరు? గౌతమ బుద్ధునికి సమకాలీనుడైన రాజు ఎవరు? అజాత శత్రువు. మహాయానం బౌద్ధం ఎక్కడ పుట్టింది? మహాయాన బౌద్ధం ఎక్కడ పుట్టింది అని అడుగుతున్నాడు. ఎక్కడ పుట్టింది? ఆంధ్ర ప్రాంతంలో. జైనుల పుణ్య గ్రంథాలను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఏంటిది? అంగాలు. బుద్ధిజం యొక్క జన్మస్థలం అని పేరుగాంచిన ప్రాంతం ఏమిటి? బుద్ధిజం యొక్క జన్మస్థలం అని పేరుగాంచిన ప్రాంతం ఏమిటి? ఏంటిది? సారనాథ్. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన చోటు ఏది? ఏంటిది? గయా. త్రిపీఠకాలు క్రింది వాటిలో ఎవరి పవిత్ర గ్రంథం? త్రిపీఠకాలు క్రింది వానిలో ఎవరి పవిత్ర గ్రంథం అని అడుగుతున్నాడు. ఎవరిది? బుద్ధులు. 91 బిట్టు. అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసింది ఎప్పుడు అని అడుగుతున్నాడు. 327. కొన్ని అకాడమిక్ బుక్కుల్లో 326 బీసీ కాడ ఉంటుంది. సో ఆప్షన్లో ఏది ఉంటే అది ఆన్సర్ కింద పెట్టు. పిండాకార అనేది మౌర్యుల పాలనలో విధించబడిన ఏ పన్ను అని అడుగుతున్నాడు. గ్రామస్తులందరి నుండి సమిష్టిగా సేకరించబడినది. 94 బిట్టు చూద్దాం. భారతదేశానికి మహమ్మద్ గజనీతో పాటు వచ్చిన వారు ఎవరు? భారతదేశానికి మహమ్మద్ గజనీతో పాటు వచ్చిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? ఆల్బెన్ రుని. ఎవరు? ఆల్బే రుని. సెగయుకపు మొదటి నెల ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? చైత్రం. అశోకుని కాలంలో నిర్వహించబడిన బౌద్ధ సమావేశం ఎన్నోవది అని అడుగుతున్నాడు. ఎన్నోవది? 3వది. అశోకుని కాలంలో నిర్వహించబడిన బౌద్ధ సమావేశం ఎన్నోవది అని అడుగుతున్నాడు. ఎన్నోవది? 3వది. ఓకే. మౌర్యుల ఆస్థానంలో మెగస్తనీస్ తరువాత చేరిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? డెమియోకోస్. గాంధార శిల్పకళ క్రింది వంశపు పోషణలో నిధి కలిగి ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. ఏంటంటే గాంధార శిల్పకళ వాళ్ళ యొక్క వంశపు పోషణలో కొంచెం నిధిని పక్కన పెడతారు వాళ్ళు. అది ఏ వంశమో అంటున్నాడు. ఏ వంశమో? కుషణ వంశం. ఇది కుషణ వంశం. కుషణ వంశం తప్పుపడింది. కుషణ అని పడింది. కుషణ వంశం. చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన వ్యక్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? సెలీకస్. అలెగ్జాండర్ దండెత్తినప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఏ రాజవంశస్థులు పరిపాలిస్తున్నారు అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. నేను ఈ వీడియోలో కానీ మీకు ఏమన్నా పొరపాటున తప్పు చెప్తే కింద కామెంట్లో రాయండి, దాన్ని సరిదిద్దుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.